మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలయ్యా. అలాగే డాక్టర్ గారు కూడా వచ్చి మందులిచ్చి వెళ్ళారు. చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాం. అయ్యయ్యా, అది మందులకు నయమయ్యేది కాదయ్యా. అమ్మవారికి మొక్కు చెల్లించుకోవాలి, నైవేద్యం పెట్టి పూజలు చెయ్యాలి. అయ్యా, అవన్నీ మేం తీసుకొచ్చేస్తాం. మంచిది భద్రయ్య. నీలవేణి తొందరగా కోలుకోవటమే మాకు కావాలి. మీరు చేయాల్సింది మీరు చేయండి. ఉంటాను. సరే, అట్టగే. ఏమైంది భద్రయ్య? నీలవేణికి అమ్మవారు పోసిందంట. అయ్యో, ఎప్పుడు నీలవేణికి ఎట్టా ఉంది? అయ్యగారోళ్ళు డాక్టర్ గారిని పిలిపించి చూపించారంట. కానీ పూర్తిగా కోలుకోవాలంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కు చెల్లించుకోవాలని చెప్పాను. నిజమే, అట్టగే చేద్దాం. సరే అత్తయ్య, నేను బజార్కి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తెస్తాను. మనం అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మీరు ఏర్పాట్లు చేయండి. అలాగే, పదవే. డాడ్, తన కండిషన్ సీరియస్గా ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్దాం. కంగారు పడకు తారక్, అంత ప్రమాదమే లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్రాణం పోయేలా కొట్టి ఇప్పుడేమో గుండెలు బాదుకుంటున్నాడు బామ్మర్ది. మీ తమ్ముడికి వినిపించిందంటావా? మీకు కూడా బ్రెడ్ మీద పడిపోవాలనుందా? మూసుకొని ఉండండి. ఫోన్ చేస్తే భద్రయ్య ఫ్యామిలీ దిగుతుందనుకుంటే జ్యోతి భద్రకాళిలా దిగిందేంటి? అన్నయ్య, నీలవేణికి ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా అమ్మవారు పోసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది సరే, నువ్వేంటి ఆ అమ్మవారిలాగా వేపాకులతో ఎంట్రీ ఇచ్చావు? వేపాకు యాంటీబయాటిక్ సార్. నీలవేణికి అమ్మవారు తగ్గేంత వరకు ఈ కొమ్మల్ని తన చుట్టూ పెట్టేసి వాటితో విసరాలి. అప్పుడే దాని తీవ్రత తగ్గుతుంది. నువ్వే డాక్టర్లా చెప్తున్నావు? లేదు మేడం, ఇది న్యాచురల్గా నయం చేస్తుందని తెలిసి తీసుకొచ్చాను. మీ మేడంకి ఆ మాత్రం కూడా తెలియదులేమ్మా. నువ్వు చేయాల్సింది చెయ్యి. అందరూ ఒకసారి బయటకు వెళ్తారా? అన్నయ్య, అందరూ రండి. అన్నయ్య, చుట్టుపక్కల పెట్టేసి. సార్, మీకెందుకు ఈ శ్రమ? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ నన్ను చూసుకోవడానికి మా అమ్మమ్మ చెల్లెళ్ళు ఉన్నారు. నీలవేణి, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయినా నేను నీ మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. నా వల్లే ఇదంతా జరిగింది. నిన్ను నేను చూసుకుంటాను. నువ్విక్కడే కోలుకోవాలి. మీరు కొట్టిన దానికి
ఇలా అమ్మవారు పోయడానికి సంబంధం లేదు సార్. ఇది ఇన్ఫెక్షన్ లాగా వస్తుందంతే. చూసారా, ఇన్ఫెక్షన్ అంట. ఇక్కడే ఉంటే మనకు కూడా సోకుతుంది. అమ్మ, వెళ్దాం పదండి. ఆల్రెడీ మీ అమ్మకి అహంకారం అనే మాయరోగం సోకింది. తీసుకెళ్ళి మీ అమ్మని మధ్యలో నేనేం చేశానండి? టీవీలో వచ్చినందుకు తారక్కి దిష్టి తీయాలని చచ్చు సలహా ఒకటిచ్చావు కదా, దాని ప్రతిఫలమే ఇదంతా అనిపిస్తోంది. అయినా ఇప్పుడు జరిగిన దాని గురించి కాకుండా జరగబోయేది ఆలోచించండి సార్. కింద పడుకున్న నీలవేణి ఇంచు కూడా జరగట్లేదు. ఏం ఆలోచించాలి? నిష్టగా ఉండి ఇంట్లో అమ్మవారికి పూజ చేసినట్టే నీలవేణికి తగ్గేంత వరకు చూసుకోవాలి. పూజంటే దీపారాధన చేయడమే కదా. తారక్ తన కోసం ఈ మాత్రం చేస్తాడులే. పూజంటే దీపారాధన కాదు. ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఇంట్లో అందరూ ఎలా నిష్టగా ఉంటారో, పరిశుభ్రంగా ఉంటారో అలాగే అందరూ ఉండాలి అంటున్నాను. ఏంటి? దీనికి బాగోకపోతే మేమందరం నిష్ఠా గరిష్టలు పాటించాలా? అయినా ఇదంతా ఏం వద్దు. మేమందరం శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాం. అదే తగ్గిపోతుందిలే. అలా కాదు మేడం, ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకూడదు. ఏంటి? దీనికి జ్వరం తగ్గే వరకు ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండాలా? అది నా వల్ల కాదు. వెనస్డే గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నాను. నేను కూడా ఈ వారంలో రొయ్యలు, పీతలు, బోటి తినాలనుకున్నాను. కానీ తప్పదు. ఇప్పుడు కుదరదు. ఈ వారం రోజులు మీ నోటికి తాళం వేయాల్సిందే. కాదని దొంగతనంగా తినాలని చూస్తే మర్యాదగా ఉండదు. ముందే చెప్తున్నా. అమ్మా జ్యోతి, ఇప్పుడు ఇంకా మేమేం చేయాలో కొంచెం తారక్కి చెప్పమ్మా. వాడు కాస్త భయపడుతున్నాడు. అలాగే సార్, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. మనం ఇవన్నీ పాటిస్తే అమ్మవారు కరుణిస్తారు. నీలవేణికి తగ్గిపోతుంది.